బాలకృష్ణ తురుము, చిరంజీవి తోపు, లేకపోతే చిరంజీవి తోపు, లేకపోతే బాలకృష్ణ తురుము అని మీరు ఒకటి గమనించారో లేదో 2023లోనే చిరంజీవి గారు 2 సినిమాలు, బాలకృష్ణ గారు 2 సినిమాలు అనమాట. 204 కోట్లు అయితే రాబట్టారనమాట. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొత్తగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి అనమాట. అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి అనమాట. ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట. ఇక లాగ్ లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోయినట్టయితే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అయితే ప్రతి ఒక్క విషయంలో పోటీ అయితే ఉంటది అనమాట. వీళ్ళిద్దరికి పోటీ ఉండదు, వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మాత్రం ప్రతి ఒక్క విషయంలో అయితే కంపేర్ చేసుకుంటారనమాట. మూవీస్ విషయంలో కానీ, సంక్రాంతి రిలీజ్ చేసే మూవీస్ లో కానీ, అలాగే కలెక్షన్స్ లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా వీళ్ళిద్దరికి కంపారిజన్ అనేది అంటే ఖచ్చితంగా ఉంటది అనమాట. అయితే ఇదేది కాదనమాట. ఇప్పుడైతే లాస్ట్ వీళ్ళిద్దరి 5 మూవీస్ కూడా ఫస్ట్ డే ఇండియా వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూసుకుందాం అనమాట. అయితే ఫైనల్లీ వచ్చి ఈ 5 మూవీస్ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ రౌండ్ ఫిగర్ అయితే చేద్దాము. ఫ్యాన్స్ ఎవరు కూడా ఈ వీడియోని అయితే సీరియస్ గా తీసుకోవద్దు అనమాట. ఎందుకంటే ఈ వీడియో అయితే ఎవరి తోపు ఎవరి తురుము అని కాదనమాట. జస్ట్ ఈ కలెక్షన్లు ఎలా ఉన్నాయి అని చెప్పి ఓన్లీ ఫ్యాన్స్ కి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. వీళ్ళిద్దరికి సంబంధించి లాస్ట్ 5 మూవీస్ అయితే ఇండియా వైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూసుకుందాం అనమాట. అయితే చిరంజీవి గారిది 2019లో సైరా నరసింహారెడ్డి అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చిందనమాట. ఈ మూవీ అయితే బయోపిక్ అయితే తెరకెక్కింది. అప్పట్లో అయితే మంచి ఊపు అయితే ఉంది ఈ మూవీకి. అయితే 38.40 కోట్లు అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది అనమాట. తర్వాత 2021లో అఖండ మూవీ అయితే వచ్చింది బాలకృష్ణ గారి. అయితే ఈ మూవీ అయితే 25 కోట్ల నుంచి 29 కోట్ల వరకు అయితే ఫస్ట్ డే కలెక్షన్లు అయితే రాబట్టింది అనమాట. ఈ మూవీ అయితే అప్పట్లో అయితే మంచి ప్రబంధనమే సృష్టించింది, బాలకృష్ణ గారికి మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది అనమాట. తర్వాత 2022లో అయితే ఆచార్య అని చెప్పి ఒక మూవీ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ ముందే మంచి హైప్ అయితే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు అలాగే మన చిరంజీవి గారు ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి నటించారు కదా. ఈ మూవీకి అయితే రిలీజ్ ముందే మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఈ మూవీ అయితే ఫస్ట్ డే అయితే 50 కోట్ల నుంచి 52 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. దాని తర్వాత 2022లో మళ్ళీ గాడ్ ఫాదర్ మూవీ అయితే వచ్చిందనమాట. ఈ మూవీ అయితే రీమేక్ మూవీ అనమాట. 38 నుంచి 40 కోట్ల వరకు కూడా చిరంజీవి గారు ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే గాడ్ ఫాదర్కి అయితే వచ్చాయి అనమాట. నెక్స్ట్ 2023లో వాల్తేరు వీరయ్య అయితే వచ్చిందనమాట. వాల్తేరు వీరయ్య అయితే ఏకంగా 45 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కూడా ఫస్ట్ డే అయితే కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. తర్వాత మళ్ళీ 2023లోనే చిరంజీవి గారిది అయితే బోలా శంకర్ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చిందనమాట. ఈ మూవీ అయితే పెద్దగా అయితే ఆడలేదు, కానీ 33 నుంచి 35 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. దాని తర్వాత 2023లోనే వాల్తేరు వీరయ్యకి వీరసింహారెడ్డి అనుకుంటా పోటీ అయితే పడిందనమాట. అప్పుడు వీరసింహారెడ్డికి అయితే బాలకృష్ణ గారి మూవీకి అయితే 48 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. తర్వాత అదే ఇయర్ లో బాలకృష్ణ గారి భగవత్ కేసరి మూవీ కూడా వచ్చిందనమాట. ఈ మూవీ అయితే మంచి టాక్ తో నడిచింది, కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే మాత్రం 25 నుంచి 30 కోట్ల వరకు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. మీరు ఒకటి గమనించారో లేదో 2023లోనే చిరంజీవి గారు 2 సినిమాలు, బాలకృష్ణ గారు 2 సినిమాలు అనమాట. ఇద్దరు రెండు సినిమాలు అయితే రిలీజ్ చేశారనమాట. అయితే దాని తర్వాత చిరంజీవి గారికి అయితే 2024లో కానీ ఇప్పుడు 2025లో కానీ మూవీస్ అయితే ఏం లేవు. కానీ బాలకృష్ణ గారికి కూడా 2024లో మూవీ ఏం లేదనమాట. కానీ 2025 స్టార్టింగ్ అనమాట డాకు మహారాజ్ తో వచ్చారనమాట. డాకు మహారాజ్ అయితే ఫస్ట్ డే అయితే 41.45 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. దాని తర్వాత రీసెంట్ గా వచ్చిన అఖండ 2 అనమాట. ఈ మూవీ అయితే 59.60 కోట్ల ఫస్ట్ డే గ్రాస్ అయితే రాబట్టిందని చెప్పి రీసెంట్ గానే మేకర్స్ అయితే రివీల్ అయితే చేశారనమాట. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఇదనమాట వీళ్ళిద్దరు లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. అయితే ఫస్ట్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే చిరంజీవి గారు లాస్ట్ 5 మూవీస్ అన్ని ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కలిపితే 204 కోట్లు అయితే రాబట్టారనమాట 5 మూవీలకి కలిపి అయితే. అలాగే బాలకృష్ణ గారి 5 మూవీలకు సంబంధించి అన్ని కలిపితే 198 కోట్లు అయితే రాబట్టారనమాట. చిరంజీవి గారు ఈ రేస్ లో చూసుకుంటే ఒక అడుగు ముందే ఉన్నారనమాట. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారికి అయితే ఈ 5 మూవీస్ లో కూడా 3 మూవీస్ మాత్రమే హిట్ టాక్ అయితే వచ్చినాయి అనమాట. అందులో ఏంటంటే సైరా నరసింహారెడ్డి, అలాగే గాడ్ ఫాదరు, నెక్స్ట్ వచ్చి వాల్తేరు వీరయ్య, ఈ 3 ఉన్నాయన్నమాట. కానీ బాలకృష్ణ గారు మాత్రం ఈ 5 మూవీస్ కూడా మంచి హిట్ అయితే తెచ్చుకున్నాయన్నమాట. ఇందులో బ్లాక్ బస్టర్ కూడా ఉన్నాయన్నమాట. ఏకంగా డాకు మహారాజు, వీరసింహారెడ్డి, నెక్స్ట్ వచ్చి భగవత్ కేసరి, అఖండ 2, 5 మూవీలు కూడా వరుస అయితే ఏకంగా యాట్రిక్ అయితే కొట్టారు. యాట్రిక్ తర్వాత ఇంకో 2 మూవీస్ అయితే హిట్ అయ్యాయన్నమాట. ఇంకా నెక్స్ట్ గోపీచంద్ గారితో అయితే NBK 111 అని చెప్పి ఆ మూవీ కూడా హిట్ అయినట్టు అయితే బాలకృష్ణ గారికి ఏకంగా డబుల్ హ్యాట్రిక్ అయితే వస్తుంది అనమాట.
ఫైనల్ వీడియో అయితే ఇదనమాట. ఎవరు ఫ్యాన్స్ కూడా పర్సనల్ గా అయితే తీసుకోవద్దు అనమాట. ఈ వీడియోలో అయితే బాలకృష్ణ తురుము, చిరంజీవి తోపు, లేకపోతే బాలకృష్ణ తురుము అని ఎవరు ఆలోచించద్దు అనమాట. ఎవరు తోపు ఎవరు తురుము కాదనమాట. కలెక్షన్స్ విషయంలో చిరంజీవి గారి తోపు అయితే, హిట్స్ విషయంలో అయితే బాలకృష్ణ గారి తోపు అనమాట. ఇద్దరు ఫ్యాన్స్ ఈక్వెల్, ఇద్దరు హీరోస్ కూడా ఈక్వెల్ అనమాట. ఒక మూవీకి అయితే బాలకృష్ణ గారికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి, ఒక మూవీకి అయితే చిరంజీవి గారికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి అనమాట. ఈ విధంగా చూసుకుంటే ఇద్దరు తోపే. నన్ను అడిగితే మాత్రం ఈ వీడియో మాత్రం ఎవరు పర్సనల్ గా అయితే తీసుకోవద్దు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి అనమాట. చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే నేను అడగట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేస్తారనమాట. నేను అదర్ ఆడియన్స్ కి, అదర్ ఫ్యాన్స్ కి అయితే అడుగుతున్నాను అనమాట. మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి అనమాట. ఒక లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.